దిశ పేపర్ చూసుకుంటే కాంగ్రెస్ లోకి కడియం కావ్య, బీఆర్ఎస్ కు ఇద్దరు ఒకేసారి రాజీనామా, హుటాహుటిన ఢిల్లీకి పయనం, నేడు లాంఛనంగా పార్టీలో జాయినింగ్, పోటీ నుంచి తప్పుకుంటున్న అధినేత కేసీఆర్ కు కావ్య లెటర్, వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి. రైట్. సో ఇప్పటికి చూసుకుంటే బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి కడియం కావ్యని, అంటే కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కడియం కావ్యని వరంగల్ నుంచి ఎంపీ టికెట్ ప్రకటించేసారు. అండ్ అలాగే బీజేపీ నుంచి చూసుకుంటే ఆరూరి రమేష్ కూడా ప్రకటించేసారు. సో కానీ కొన్ని పార్టీలో జరుగుతున్నాయి, అంటే ఇప్పుడు వస్తున్న లిక్కర్ స్కామ్ కేసులు కానీ, సో ఇప్పుడు వస్తున్న భూస్ కబ్జాలు, సో ఇవన్నీ కేసుల పైన సో కడియం కావ్య అంటే పార్టీ పేరు ఏదైతే ఉందో అదంతా ఖరాబ్ అయిపోతుంది. సో నేను అక్కడ నుంచి పోటీ చేయనని చెప్పేసి నిన్న రాజీనామా నిన్న పోటీ చేస్తానని చెప్పేసి కేసీఆర్కి లెటర్ కూడా ఇచ్చింది. ఆ లెటర్ ఇప్పుడు చూసాం. అయితే కాంగ్రెస్ లో జాయిన్ అయినాక సో కడియం శ్రీహరి అక్కడ నుంచి పోటీ చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. రైట్. సో కడియం కావ్య లెటర్ ఒకసారి మనం చూద్దాం. రైట్. సో ఇది కడియం కావ్య ఇచ్చిన లెటర్ అన్నమాట. సో హన్మకొండ డేట్ నిన్న 28/3/2024 శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి బారాస అధ్యక్షులు హైదరాబాద్. సో మే 13, 2024 జరిగే లోక్సభ ఎన్నికలు వరంగల్ లోక్సభ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. సో ఇది మీడియాలో వస్తున్న వార్తలు కాదమ్మా, ఆల్రెడీ బీఆర్ఎస్ పైన ఉన్న ఆరోపణలు అవన్నీ కూడా కొన్ని ఒక్కొక్కటి మెల్లగా రుజువు అవుతుంది. సో మీడియాలో వస్తున్న కథనాలు కావు, అవి నిజంగా అయిన కథనాలే. సో ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడం పార్టీలో మరింత నష్టం జరుగుతుంది. సో ఇవన్నీ కేసులు ఒక్కొక్కటి బీఆర్ఎస్ గతంలో చేసిన బండారాలన్నీ బయటపడుతున్నప్పుడు సో ఆ పార్టీలో నాయకులు ఎందుకుంటారు, పార్టీలో కార్యకర్తలు ఎందుకుంటారు, సో బయటికే పోతారు కదా. సో అది పరిస్థితి. సో అందుకని వీళ్ళందరూ ఎవరు కూడా నాకు సపోర్ట్ చేస్తలేరు. సో నేను గెలుస్తానో లేదో అని చెప్పేసి డౌట్ ఉంది. సో అందుకనే నేను గారి నుంచి గిట్ వస్తున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను. గౌరవనీయులైన కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం భారత కార్యకర్తలను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు కావ్య, కడియం కావ్య. సో ఇది కడియం కావ్య నిన్న లెటర్ ఇచ్చేసింది అనమాట. రైట్. సో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య కూడా వెళ్ళిపోతారు. అండ్ అలాగే కేశవరావు కూడా 30 తారీఖున కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారు. అలాగే మేయర్ కూడా ఎవరైతే కేటీఆర్ దోస్తు మేయర్ ఉన్నారో విజయలక్ష్మి, హైదరాబాద్ మేయర్, సో ఆమె కూడా కాంగ్రెస్ లోకి చేరిపోతారు. సో మేయర్ అంటే అధికార పార్టీలు ఉంటేనే పనులు మంచిగా అయిపోతాయి. సో అందుకని నేను పోతా అని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి. సో ఇది అనమాట. సో కడియం కావ్య లాస్ట్ కి వీలు కూడా వెళ్ళిపోయింది. నేడు హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి 1-2 రోజుల్లో కేకే ఆళ్ళల్లో సైతం. సో అట్లా అనమాట. సో బీఆర్ఎస్ అంటే వీళ్ళు పక్కా ఉంటారు, నా కొడి భూజాలు, ఎనిమి భూజాలు, వెనక భూజాలు, ముంగడ భూజాలు అని చెప్పుకున్న పార్టీ నాయకులు కూడా అందరూ ఒక్కొక్కరు మెల్ల కాంగ్రెస్ లోకి పోతారు, అటు బీజేపీలో గొడవ పోతారు పరిస్థితి. రైట్.